మోస్ట్ హానెస్ట్ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట ఎట్లా వెయిట్ చేస్తుంది చూడు. గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట పాపం నువ్వు 3 రోజులు ఆ ఫుట్పాత్ మీద ఎండలో నిలబడి నీకోసం నిరీక్షిస్తే కనీసం జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోపలికి కాదు దరిదాపులకు కూడా నీ పోలీసులు రాణిస్తలేరు. నువ్వు అంత ఇనుపకంచెల మధ్య బతున్నావు. నువ్వేందో పెద్ద అపాయింట్మెంట్లు ఇచ్చినట్టు. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా అన్నావు కదా. మొన్న నువ్వు 100 కోట్ల రూపాయలతో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కనే కట్టిన క్యాంప్ ఆఫీస్కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు ఎందుకు పెట్టినవో సమాధానం చెప్పు. నువ్వు కొత్తగా కట్టుకున్న 100 కోట్ల క్యాంప్ ఆఫీస్కు 17 కోట్లతోని ఇనుప కంచెలు బ్యారికేడ్లు పెట్టించినావు నువ్వు. పోదామా ఇప్పుడు బోధి ప్యాలెస్కు? చూపియాలన్నా జీవో 17 కోట్లతోని కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, బ్యారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టుకున్న జీవో చూపియాలన్నా రేవంత్ రెడ్డి? నేను చెప్తుండు ప్రగతి భవన్ ఖుల్లా రావచ్చు, ఎవరన్నా తినిపోవచ్చట, అన్నం పెడితే సీతక్క అంటుండు. మరి నువ్వెందుకు 17 కోట్లతో కంచెలు పెట్టుకున్నావు? చూపియాలన్నా జీవో చూపియాలన్నా? రమ్మంటావా బోధి ప్యాలెస్కు? నువ్వు పెట్టిన ఇనుప కంచెలు, నువ్వు పెట్టుకున్న బ్యారికేడ్లు చూపియాలన్నా? మాట్లాడేటప్పుడు కొద్దిగా కింద చూసుకో నీది నువ్వు.